చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అప్పుల పాలైందంటూ ఆరోపిస్తున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. వాళ్ళు ఇస్తామన్న వాటితో పాటు ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీ రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటివి కలిపితే తాను ఇచ్చే వాటికన్నా మూడింతలు ఎక్కువని చెప్పారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే అప్పులు ఎక్కువ లేవంటూ తెలిపారు సీఎం జగన్. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అని అంటారు. మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంటు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే, ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా, జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది మూడింతలు ఎక్కువ. మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుగు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పులు కూడా చూస్తే అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పులు కూడా చూస్తే అప్పుల్లో పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా, అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా.